హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో నాగరికతలు, సంస్కృతులు పుట్టాయి, అలాగే అంతరించిపోయాయి. అయితే కొన్ని మాత్రం ఈ చరిత్రలో ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఈ గుర్తుండిపోయిన చరిత్రలలో ఈజిప్ట్ నాగరికత ఒకటి. ఎందుకంటే ఈజిప్ట్ వాళ్ళ యొక్క జీవనశైలి, పిరమిడ్లు, మమ్మీలు వంటి వలన ఈజిప్ట్ నాగరికతకు ఒక ప్రత్యేకత అనేది ఏర్పడింది. అయితే ఈజిప్ట్ నాగరికత కాలంలో బాగా ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏదైనా ఉంది అంటే అది మమ్మీలు అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ మమ్మీలు అంటే ఎవరు, ఈజిప్షియన్లు చనిపోయిన వారిని ఎందుకు మమ్మీలుగా మార్చేవారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక జీవి చనిపోయిన తర్వాత ఆ శరీరం డీకంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం బతికి ఉన్నప్పుడు మన బాడీలో సెల్స్ చనిపోతే వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త సెల్స్ తయారవుతాయి. అయితే మనం చనిపోయిన తర్వాత ఇలా కొత్త సెల్స్ అనేవి తయారు కావు. ఆ సమయంలో మన శరీరంలో ఉండే ఎంజైమ్స్ ఈ సెల్స్ని డీకంపోజ్ చేసి మన శరీరాన్ని కుళ్ళిపోయేలా చేస్తాయి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పాడవకుండా ఉండాలంటే ముందుగా ఆ శరీరంలోని ఎంజైమ్లను తొలగించాలి. అలా ఒక శరీరాన్ని పాడవకుండా భద్రపరిచి ఉంచాలంటే చాలా కష్టమైన పని. కానీ ప్రాచీన కాలంలో ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలను పాడవకుండా భద్రపరిచే పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిని మమ్మిఫికేషన్ అని అంటారు. ఈ మమ్మిఫికేషన్ ప్రాసెస్లో మొదటగా చనిపోయిన శవాలను నైలు నది యొక్క నీటితో శుభ్రంగా కడుగుతారు. ఇలా కడిగిన తర్వాత చనిపోయిన వారి యొక్క మెదడును తీసివేస్తారు. ఇలా ఎందుకు తీసివేస్తారంటే మనిషి చనిపోయిన తర్వాత మొదటిగా డీకంపోజ్ అయ్యే పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మెదడు మాత్రమే. ఈ మెదడును వారు చనిపోయిన వాళ్ళ యొక్క ముక్కులో నుండి మెదడు వరకు ఒక ఇనుప కడ్డీని కుచ్చి లోపల ఉన్న మెదడును మొత్తం నుజ్జు చేసి దాన్ని వంపేస్తారు. ఇలా మెదడును తీసిన తర్వాత చెట్టు నుండి వచ్చిన జిగురును తమ పొరులలో నింపుతారు. తర్వాత శరీరంలోని అవయవాలను అంటే ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, పేగులు వంటి ఆర్గాన్స్ని తీసేస్తారు. ఎందుకంటే ఈ అవయవాలు అలానే శరీరంలో ఉంటే శరీరం పాడవుతుంది. అందుకే వారు ఈ అవయవాలను తొలగిస్తారు. కానీ గుండెను మాత్రం బాడీలోనే ఉంచుతారు. ఎందుకంటే గుండె అనేది ఆత్మ ఉండే ప్లేస్ అని వారి నమ్మకం. అందుకే గుండెను అలానే ఉంచుతారు. ఇలా తొలగించిన ఈ అవయవాలను కెనోపిక్ అనే జార్లలో భద్రపరుస్తారు. ఇలా శరీరంలోని అవయవాలను తీసివేసిన తర్వాత ఆ శరీరాన్ని నెట్రాన్ అనే ఉప్పుతో పూర్తిగా కప్పేస్తారు. ఇలా చేయడం ద్వారా ఈ ఉప్పు అనేది శరీరంలో నుండి నీటిని పీల్చుకొని డీకంపోజ్ అవ్వకుండా చేస్తుంది. ఇలా సుమారు 40 రోజుల పాటు శరీరాన్ని ఉప్పుతో కప్పి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని నీరు అంతా బయటకు వచ్చేసి శరీరం ఎండిపోయినట్లుగా సన్నగా మారుతుంది. తరువాత ఆ శరీరానికి మంచి సువాసనలు వచ్చే నూనెలను అలాగే చెట్ల నుండి వచ్చే జిగురును బాగా రాసి రుద్దుతారు. ఇలా చేయడం ద్వారా శరీరానికి బట్టను చుట్టేటప్పుడు అది శరీరానికి గట్టిగా అతుక్కొని ఉంటుంది. తర్వాత కొన్ని వందల అడుగుల పొడవైన లెనిన్ అనే బట్టతో శరీరాన్ని పూర్తిగా చుట్టేస్తారు. ఆ తర్వాత ఆ మమ్మీలను కొన్ని మంతరించిన తాయెత్తులను కడతారు. చివరిగా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫేస్ని పెయింటింగ్ వేసి దాన్ని అతని ముఖం మీద ఉంచుతారు. అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క పేరును తన కాళ్ళ దగ్గర రాస్తారు. ఇలా పూర్తిగా మమ్మిఫికేషన్ ప్రాసెస్ చేయడానికి దాదాపు 70 రోజుల సమయం పడుతుంది. చివరిగా ఈ మమ్మీని నార్కోఫాగస్ అని శవపేటికలో పెట్టి భూమి లోపల ఉన్న సొరంగాలలో కానీ పిరమిడ్లలో కానీ ఉంచుతారు. ఆ సమాధి యొక్క గోడలపైన మరణించిన తర్వాత ప్రయాణం అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి, మరణించిన తర్వాత జీవితం గురించి బొమ్మల రూపంలో గీసి ఉంటుంది. దేహం నుండి వచ్చిన ఆత్మ వాటిని చదువుకొని మరణం తర్వాత తమ ప్రయాణాన్ని మొదలు పెడుతుందని ఈజిప్షియన్ల నమ్మకం. అందుకే ఇలా రాస్తారు. అలాగే ఆ సమాధిలో చనిపోయిన వారికి ఇష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలు లాంటి వస్తువులను ఉంచుతారు. అలాగే వారు పెంచుకున్న పిల్లులను కూడా మమ్మిఫికేషన్ చేసి తమ సమాధిలో పెట్టేవారు. ఇవన్నీ వాళ్ళ తర్వాత జీవితంలో కూడా ఉపయోగపడతాయని ఈజిప్షియన్ల యొక్క నమ్మకం. చివరిగా సమాధిలోకి ఎవ్వరు వెళ్లకుండా పెద్ద పెద్ద గోడలను కట్టి పూజలు చేసి ఆ సమాధిని పూర్తిగా మూసివేస్తారు. ఈ విధంగా ఈజిప్షియన్ల యొక్క మమ్మిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.